ఉమ్మడి నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రం బుధవారం రాత్రి దొంగల బీభత్సం చేశారు. తాళాలు పగలగొట్టి గిల్స్ వంచి చోరీలకు పాల్పడ్డారు. బీసీ కాలనీ కొమరాల శ్రీకాంత్ ఇంట్లో లేని సమయంలో బంగారు ఉంగరాలు, వెండి వస్తువులు, 50,000 రూపాయల నగదు చోరీకి గురైంది. వైఎస్ఆర్ విగ్రహం వద్ద వస్త్ర వ్యాపారి కావేటి పెంచలయ్య గోడౌన్లో తాళాలు పగలగొట్టి కిటికీ గ్రిల్స్ తీసి 3 లక్షలకు పైగా విలువ చేసే బట్టల సరుకు చోరీకి గురైంది. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అది సెంటర్ తాళం మూడు తాళాలు అన్నీ లేవనట్టున్నాయి. మన దగ్గర బెండ్ చేశారు. బాక్స్ ఫింగర్ ప్రింట్స్ పోలీస్ సెంటర్లో నాకు తెలిసి నైట్ అయి ఉండదు. చూద్దాం. నగరం జరిగినప్పుడు 3 నెలలు బయటే ఉంటాం. కాదు ఇంట్లో అంటే అక్కడ ఓపెన్ గా పెట్టున్నారా బాక్స్ శ్రీకాంత్ మాది మనుబోలు బీసీ కాలనీ. మేము గత ఆదివారం మా అత్తమ్మ ఇంటికి వెళ్ళాము నెల్లూరుకి. అప్పుడు తాళం వేసుకెళ్ళాము, బయట లైట్ వేసి వెళ్ళాము. ఈరోజు వస్తామని ప్లాన్ చేసుకొని నాకు ఆఫీసులో కంపెనీ మీటింగ్ ఉంటే నేను నైట్ వచ్చాను. వచ్చి వద్దామని ఉన్నాము. తీరా మా పక్కింటి ఆవిడ నాకు మార్నింగ్ 6 కాల్ చేసింది. ఇంట్లో తాళం పని చేస్తుందని. నేను ఏమన్నా వచ్చానని, కానీ నేను రాలేదు. తీరా ఆమె వచ్చి చూస్తే ఇంట్లో మొత్తం బీరువాలు మొత్తం పాల్గొట్టేస్తున్నారు. బీరువాలు ఇంటి మెయిన్ గేట్ తాళం అన్నీ పాల్గొట్టేస్తున్నారు. తర్వాత ఇంట్లో చూస్తే 6 ఉంగరాలు, మాకు వచ్చిన నా పిల్లలకు వచ్చిన వెండి, మా అత్తమ్మ వాళ్ళు పెట్టినట్టు. ఈ అమ్మాయి మా వైపు పూజ నాకు తెలియకుండా 50,000 డబ్బులు దాచిస్తుందంట. అవి కూడా ఏం లేదు, ఎప్పుడు ఇలా జరగలేదు. 2 సంవత్సరాల కిందట ఇలాగే వ్యాపారం చేసుకునేదానికి సరుకులు తెచ్చిపెట్టుకుంటే ఒక 4-5 లక్షల సరుకు ఇలాగ దొంగలు పడి తీసుకెళ్ళేది. దాని ప్రూఫ్ మనకి ఇప్పటికీ అందల. తర్వాత ఈ పండగలకి సరుకులు తెచ్చుకొని గోడౌన్లో పెట్టుకొని వ్యాపారం టైంలో చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు దొంగలు పడి మాకు ఇబ్బంది పెట్టేసి, అంటే ఎంత సరుకు పోయింది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అది దయచేసి పోలీసు గారికి మా ప్రార్థన విని మా కష్టాన్ని గుర్తించి మాకు వాళ్ళు ఎవరు అనేది ఏర్పాటు చేసి మాకు ఏదో నష్టంని ఏదో ఒక రూపంలో మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను.